హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ ఏటీఎం చోరీ కేసు ఊహించని మలుపు తిరిగింది. భారీ చోరీని అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్ గౌతమ్ కుమార్ నే సెక్యూరిటీ సంస్థ దోషిగా తేల్చింది. ఏంట్రా వాసన? బొద్దుగుంట్లో ఏమైనా పడ్డావా? త్వరగా వెళ్ళి స్నానం చేయరా, ఆ కంపు నషాలను కట్టుతోంది. ఇప్పుడు వస్తుందా వాసన? లేదంటే చెప్పండి, మటన్ కొట్టాడు దగ్గరికి వెళ్ళి చర్మం ఒలిపించుకుంటాం. మీరు మేము పక్కన ఉంటేనే ఉండలేకపోతున్నారే. రోజుకి 12 గంటలు అదే కంపలో ఉంటాను. అందరిలా చదువుకోలేకపోయాను. కనీసం ఏదైనా పనైనా నేర్పించరా? అది లేదు. నువ్వు ఏదైనా వ్యాపారం చేసుకుందాం అనుకుంటే ₹100 ఆస్తి కూడా సంపాదించలేదు. ఎంతో కష్టపడి పేదోడుకు పుట్టించాను, ఇంకా కష్టపడి పేదోడుగానే చంపేద్దామని చూస్తున్నాను. అంతా వాడు చేసుకుని మనం అంటాడేమిటి? అసలు వాడు ఆ పిల్లలకి డబ్బులు చూపించకపోతే ఇంతవరకు వచ్చి ఉండేదా? ఇంట్లో బయటికి లోపలికి పెద్ద తేడా లేదు. పుష్కలావతి డైమండ్స్. నేను సత్యనారాయణ వర్మ. నా ఒక్కగానొక్క కొడుకు నరేంద్ర వర్మకి నాకు సంబంధించిన ఆస్తి మొత్తం చెందాలని వీలునామా రాయటం జరిగింది. ఇక నా ఆస్తి వివరాలు. నా స్థిరాస్తులన్నీ గొడవల్లో పోయాయి, కానీ చివరి వరకు నేను కాపాడుకున్న 900 వజ్రాలను మాత్రం భద్రపరచగలిగాను. ఈ వజ్రాల విలువ నేటికి సరిగ్గా 60 లక్షలు. వీటిపై నా కొడుక్కి, అతని పిల్లలకు తప్ప ఇంకెవ్వరికీ హక్కు లేదని లిఖితపూర్వకంగా తెలియజేస్తున్నాను. నానా నానా నాన్న, లే నాన్న. ఏంట్రా? లే నాన్న, లే. ఏంట్రా? ఇదిగో మా తాత నీకు 900 వజ్రాలు ఇచ్చాను రాశాడు. ఏం చేసావు? 900 వజ్రాలు ఇచ్చాడని రాశాడు. ఏం చేసావు? ఒరేయ్, మన ఇంట్లో ఒకడే పిచ్చోడు ఉన్నాడు అనుకుంటున్నాను. అంతకు ముందే ఇంకో పిచ్చోడు ఉండేవాడు అన్నమాట. రేయ్, మీ తాత నా పేరున ఇంత ఆస్తి సంపాదిద్దాం అనుకుంటూ ఉండేవాడేమో. కుదరక సంపాదించాను అనుకుని ఇలా రాసిపోయి ఉంటాడురా. ఇది నీ దగ్గరే ఉంచుకో. రేయ్, నన్ను పడుకోనివ్వరా బాబు. వేది సీరియస్గా తీసుకోవే. ఏంట్రా? నా చిన్నప్పుడే మీ తాత చచ్చిపోయాడురా. ఇంకో 2-3 ఏళ్లకే మీ నాయనమ్మ కూడా చచ్చిపోయింది. నాకు తెలిసినంత వరకు మీ తాత ఒక పాత ప్యాచీలు పడ్డ సైకిల్ వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. ఇంత ఆస్తే కనుక ఉండుంటే ఆ డొక్కు సైకిల్ వేసుకుని ఎందుకు తిరుగుతాడురా? ఇదిగో
ఖాళీ సమయంలో ఏమీ తోచక ఇది రాసుంటాడురా. రేయ్, నన్ను చంపక వెళ్ళి పడుకోరా. చావగొడుతున్నావు కదరా. వెళ్ళి పడుకో. ఆగస్టు 15 యావత్ దేశం స్వతంత్రం జరుపుకుంటుంది. కానీ నేను భయంతో రేడియోని అంటిపెట్టుకుని ఇంట్లోనే ఉండిపోయాను. మత ఉద్వేగాలతో రెచ్చిపోతున్న అల్లరి మోకల్ని పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. వీలైనంత వరకు అందరూ ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది ధనికుల ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. సహాయం కోసం నా స్నేహితులందరికీ ఫోన్ చేశాను. నేను సత్యనారాయణ వర్మ మాట్లాడుతున్నాను రా. నాకు చాలా భయం వేస్తుందిరా. ఈ గొడవలు సర్దుమనిగే వరకు నేను మీ ఇంట్లో ఉంటాను. నిన్ను నా ఇంట్లో పెట్టుకుంటే నీతో పాటు నన్ను నా కుటుంబాన్ని కూడా వదిలిపెట్టరు. దయచేసి నా స్నేహితులను కూడా ఎవరికి చెప్పక. హలో పోలీస్ స్టేషన్. ఇక్కడ బాగా గొడవలు జరుగుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. నాకేదైనా రక్షణ కల్పిస్తాను. నా పేరు సత్యనారాయణ వర్మ. నేను పుష్కలవతి అడ్రస్ దగ్గర చెడిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రక్షణ కల్పించడం చాలా కష్టం. నీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే ఈ దేశం వదిలి పారిపో. ఏం చేయాలో తెలియక సందిగ్ధ స్థితిలో పడి ఉన్న నాకు వీధి చివర అల్లరి మూకుల అరుపులు ఇంటిని సమీపిస్తూ వినిపించాయి. వాళ్ళు నా ఇంటి మీద దౌర్జన్యం చేయడానికి ఎంతో సమయం లేదని తెలిసి ఇనపెట్టులో ఉన్న నగలు వజ్రాలు ఒక సంచిలో సర్దుకుని కారు వైపు పరిగెత్తాను. నన్ను చూసిన అల్లరి ముగ్గురు నన్ను తరుముతూ నా వెంట పడ్డారు. వాళ్ళను తప్పించుకుంటూ ఇంటి నుంచి బయటపడ్డాను. నా దగ్గర వజ్రాలు ఉన్నాయన్న సంగతి వారికి తెలుసు. నేను నా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని మనసులో ఆ తల్లి హింగ్లాజ్ దేవిని తలుచుకుంటూ కారును వేగంగా పోనిచ్చాను. అప్పటికే ఊరంతా వల్లకాడైంది. ఎటు చూసినా హింసే. బయటపడే దారే కనిపించలేదు. నాకు బ్రతకడానికి ఒకటే మార్గం కనిపించింది. మహారాజు యుద్ధ సమయంలో తప్పించుకోవడానికి రహస్య మార్గం ఉందని ఒక పుకారు ఉండేది. నేను ఒకసారి అనుకోకుండా ఆ ద్వారం చూశాను. కానీ అందులోకి ప్రవేశించే ధైర్యం చేయలేదు. ఇప్పుడు ఆ సాహసం చేయక తప్పదనిపించింది. భయంగా ఆ ద్వారం వైపు నడవసాగాను. తలుపు తెరిచి చూస్తే అదో పెద్ద గుహలా కనిపించింది. నా అడుగుల శబ్దం కూడా నాలో వణుకు పుట్టిస్తున్నాయి. ఎటు వెళ్లాలో అర్థం కాక ముందుకు వెళుతున్న నాకు దారిలో ఒక అస్థిపంజరం నా భుజానికి తగిలింది. దాని నుండి ఓ హారం నా చేతిలో జారిపడింది. నాకు భయం వేసింది. జారిపడ్డ హారాన్ని పట్టుకుని వచ్చిన దారిని వచ్చేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ అన్ని వైపులా ఒకేలా ఉండడం వల్ల వచ్చిన దారి తప్పిపోయాను. సుమారు 4 గంటలు పిచ్చివాళ్లాగా తిరిగాక నాకు ప్రాణాల మీద ఆశపోయింది. ఇక ముందుకు నడిచే ఓపిక లేక విశ్రాంతి తీసుకుందామని ఒకచోట ఆగాను. నేను పైన ఉంచిన సంచిలో నుండి ఒక వజ్రాల మూట నా పక్కనున్న పక్షి బొమ్మలో జారిపడింది. ఆ బరువుకి ఆ బొమ్మ కదలడంతో పైన ఒక రంధ్రం తెరుచుకుని వజ్రాలు నగలు నేను చూస్తుండగానే అందులోకి పడిపోయాయి. ఆ పక్షి బొమ్మని మళ్ళీ కదిపే ప్రయత్నం చేశాను. కానీ అది ఊడి నా చేతికి రావడంతో ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు భూమి కంపించి నేల పగిలింది. ఆ పగిలిన లోయలోకి నేను పడిపోయాను. ఆ లోయలో పడిన నేను ఎలా బ్రతికి బయటపడ్డానో ఆ దేవుడికే తెలియాలి. పైన నేను చెప్పిన దారిలో నువ్వు వెళ్ళగలిగితే నీకు ఆ వజ్రాలు దొరికే అవకాశం ఉంది. ముందు మీద కారం చల్లినట్టుంది ఈ పుస్తకం. ఆ ఇంగ్లాజ్ దేవి గుడి ఎక్కడుందో, మా తాతిల్లు ఎక్కడుందో. ఆ రైట్ సైడ్ కార్నర్ అక్కడ జాగ్రత్త.